హాయ్ హలో వెల్కమ్ టు సీతక్క ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. రెసిపీ చూసేసరికి ఏం తయారు చేస్తున్నానో అర్థమైపోయి ఉంటుంది మీకు. నేను పనస్తనాలతో జ్యూస్ తయారు చేస్తున్నానండి. కొబ్బరి పాలు వేసి ఖర్జూరం ఈ మూడు కలిపి చేస్తున్నానండి. ముందుగా పనస్తనాలు పిక్కలు తీసుకుని పెట్టుకోవాలండి. కొబ్బరి పైన నల్లగా ఉన్నదంతా తీసేసానండి. కొంచెం లేతగా ఉన్నది వేసుకోవాలి. పాలు టేస్ట్ స్వీట్ వస్తుంది అన్నమాట. ముదిరిపోతే స్వీట్ తక్కువ ఉంటుంది కదండి. అది మిక్సీ కొట్టేసుకుని మనం పాలు తీసుకుందామండి. కొంచెం చిక్కగా తీసుకోవాలి పాలు, ఎక్కువ నీళ్ళ కాకుండా. అలా తీసుకున్నా మళ్ళీ నేను రెండోసారి కూడా స్ట్రైనర్లో వేసుకుని వడపెట్టుకుంటున్నానండి. ఆ తెల్లగా వచ్చిన పొట్టు ఉంటుంది కదా, పొట్టుని ఎండలో పెట్టుకుంటే మనం ఎండు కొబ్బరి కింద దేనికన్నా యూస్ చేసుకోవచ్చు. అంతే అండి, చిక్కగా తీసుకున్నాను నేను. ఇప్పుడేమో పనస్తోనలో పిక్కలు తీసి పెట్టుకున్నానండి. అది ఖర్జూరం కూడా పిక్కలు తీసి పెట్టుకున్నాను. ఆ రెండు వేసి మిక్సీ కొట్టేద్దాం. ముందు మిక్సీ కొట్టేసానండి. ఇప్పుడు కొబ్బరి పాలు పోసేసుకుందాం. పాలన్నీ ఒకసారి పోస్తాను, ఎందుకంటే చిక్కగా తీసాను కదా. అయిపోయిందండి, జ్యూస్ చేసాను. ఇది కొంతసేపు మనం గిన్నెలోకి తీసుకుని డీప్ ఫ్రిడ్జ్లో ఒకసేపు కూల్ చేసుకోవచ్చండి. కూల్ అయ్యాక మనం సర్వ్ చేసుకోవచ్చు. డీప్లో పెట్టానండి. అంతేనండి, కూల్ అయిపోయింది. నేను గ్లాసులో వేసుకున్నాను. కొంచెం పనస్తనంలో సన్నగా చాప్ చేసుకుని అవి పైన డెకరేషన్ కోసం అలా వాడానండి. నేను ఒకసారి టేస్ట్ చూసానండి. అది మాకు నచ్చితేనే మళ్ళీ పెడుతున్నాను. మీకు నచ్చితే కనుక ఇలా చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.